ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా పిల్లలు చదువుతున్నారండి, కానీ మర్చిపోతున్నారు. చదివిన విషయం పరీక్ష సమయంలో పేపర్ మీద రాయలేకపోతున్నారు. బాగా చదివినా కూడా సరైన సమయంలో సరైన మార్కులు ఉత్తీర్ణత రావడం లేదు, కాలేకపోతున్నారు అని చాలామంది తల్లిదండ్రులు అడిగిన విషయానికి ఈరోజు మనం పరిహారం తెలుసుకుందాం. అయితే మీరు ఖచ్చితంగా ఈ తేలికని పరిహారాన్ని ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా జాతక పరిశీలన కానీ నాతో మాట్లాడాలని కానీ సమస్యల పరిష్కారం తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే దేవతా వస్తువులు కావాలనుకునేవారు కూడా మీరు మన ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఏం చేయాలో చెప్తాను. అమావాస్య తర్వాత వచ్చే బుధవారం, అంటే రేపు బుధవారం, అమావాస్య తర్వాత వచ్చే బుధవారం ఎప్పుడైనా చేయొచ్చు. రేపు కూడా ఉంది కాబట్టి రేపు కూడా చేయవచ్చు. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ధూపము దీపము నైవేద్యం సమర్పించి రావి చెట్టు చుట్టూదా 11 ప్రదక్షిణలు పూర్తి చేసి ఆ తర్వాత ఉత్తర దిక్కున ఉన్న రావి చెట్టు కొమ్మ ఒక అందమైన ఆకులు, అంటే నీట్గా ఉన్న 5 ఆకుల్ని, ఉత్తరం వైపు ఉన్న ఆకుల్ని తీసుకొని వాటిని ఒక మంచి వస్త్రంలో శుభ్రంగా తుడిచి ఒక తేనె సీసాలో ఈ 5 ఆకుల్ని వేయండి. మరుసటి రోజు అంటే గురువారం నాడు క్రమం తప్పకుండా ప్రతి ఉదయాన్నే కుంకుడి గింజంత, అంటే ఇంత కొద్దిగా వెన్నపూసని పిల్లలు తీసుకొని తర్వాత ఒక చెంచా తేనె తీసుకుంటూ ఉంటే, ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అమావాస్య తర్వాత వచ్చే ప్రతి బుధవారం నాడు ఇలా 5 బుధవారాలు కనుక చేసినట్లయితే పిల్లలకి, పెద్దవారికి కూడా, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వారికైనా సరే జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఉత్తమ శ్రేణిలో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే కవులుగా ఉన్నవారు, గాయకులుగా ఉన్నవారు, నటులుగా ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్గా 5 సంవత్సరాల పాటు నియమనిష్టలతో ఇది పాటిస్తే అమృతం, అంటే వారు ఎవరైతే చేస్తున్నారో వారు అమృతం తీసుకున్న విధంగా ఫలితాన్ని, బ్రహ్మతో సమానమైన శక్తిని పొందుతారని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏదైతే ఆకులు వేసామో ఆ తేనె బాటిల్ నుంచి ఒక తేనె స్పూన్ తీసుకోవాలనేది గుర్తుంచుకోండి. 5 ఆకులు మార్చాల్సిన అవసరం లేదు. ఆ బుధవారం నుండి నెక్స్ట్ బుధవారం వరకు ఆ తేనెని, ఆ ఆకులు వేసి ఉన్న తేనెని తీసుకోవాలి. నెక్స్ట్ దాన్ని వాడుకోవచ్చు, కానీ మళ్ళీ కొత్తగా ప్రయోగం చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇంకొక మాట చెప్తున్నాను, మీకు ఏ వీడియో అయినా చూసినప్పుడు అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే వదిలేయండి. అర్థం కాని దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ప్రయత్నించేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.